ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. తలలెత్తి దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. ఆ ప్రాంతం అంతా సాయంకాల వేళ బాగా చీకటి పడింది. మబ్బులు భయంకరంగా కమ్మితే ఒక మధ్య వయసులో ఉన్న ఆవిడే ఇంటికి పోవాలని బయలుదేరి వెళుతూ ఉంటే అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఆమె వెళ్ళాల్సిన దూరము చాలా ఉంది కనుక పైన వాతావరణ పరిస్థితులను చూసి ఇక నేను వెళ్ళలేను, ఈ సాయంత్రము లేదా ఈ రాత్రి ఎక్కడో ఒక చోట కాలం గడపాల్సిందే, నా ఇంటికి నేను చేరటానికి ఏ అవకాశాలు నాకు లేవు అని నడుచుకుంటూ ఆలోచన చేసుకుంటూ మెల్లగా బయలుదేరి వెళ్తుంటే చిన్నగా మొదలైపోయింది వాన. మొదలై కాస్త పెద్దగా అయిపోయింది. తడిచిపోయింది ఆవిడే. ఇక ఎక్కడికి సాగలేననే సంగతి ఆమెకు అర్థమయ్యి ఒక ఇంటి దగ్గరికి పోయి తలుపు కొట్టింది. అయ్యా, బయట భయంకరమైన వర్షం కురుస్తూ ఉంది, మా ఇంటికి మేము వెళ్ళాలి అని అంటే చాలా దూరం ఉంది, ఈ వర్షంలో ఈ రాత్రి నేను వెళ్ళలేను గనుక మీ ఇంటిలో కాస్త ఏమైనా మాకు చోటు ఇవ్వండి, ఈ రాత్రి నేను మీ యొద్ద బస చేసి వెళతాను ఉదయమే అని చెప్తే ఆ వ్యక్తి అన్నాడు, లేదు లేదమ్మా, మా ఇంట్లోనే మేము చాలామంది ఉన్నాము, మా ఇంట్లోనే మేము సరిపోక అటు ఇటుగా ఉన్నాము, పైపెచ్చు మా ఇంట్లో బాలెంత ఉన్నది, ఏమాత్రము చోటు లేదు, దయచేసి ఏమనుకోవద్దు అని డోర్ వేసేసాడు. ఆ తల్లి ఏం చేయాలో పాలుపోక మరికొంత దూరం పోతే ఒక విశాలవంతమైన భవనం కనపడింది. ఇంత విశాలవంతమైన భవనములు ఏ మూల నేను తలదాచుకోకూడదు, ఇక నాకు దిగులు లేదనుకొని ఆ విశాలవంతమైన భవనం యొద్దకు వెళ్ళి తలుపు తట్టింది. ఆ ఇంటిలో ఉన్న యజమానుడు బయటికి వచ్చి తలుపు తీసి అడుగుతున్నాడు, ఏంటమ్మా తలుపు తట్టావు? అయ్యా, మాది పలానా ఊరు, ఈ సమయంలో నేను ఎక్కడికి వెళ్ళలేను కనుక ఈ రాత్రి దయచేసి మీ ఇంటిలో కాస్త ఏమైనా చోటు దొరికితే నేను తలదాచుకొని తెల్లారిన తర్వాత మా ఇంటికి నేను వెళ్ళిపోతానయ్యా, ఈ రాత్రి కాస్త స్థలం ఇవ్వండి అని అడిగింది. దానికి ఆ వ్యక్తి అన్నాడు, నీ ముఖం చూస్తే లేబర్ దానాలు ఉన్నావు, నీలాంటి లేబర్ దాన్ని నా ఇంట్లోకి తీసుకుంటే నన్ను కూడా లేబరుడు అనుకుంటారు, మమ్మల్ని కూడా లేబరులని అటు ఇటుగా చూస్తారు, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడున్నా నేను ఏమంటానో నాకే తెలియదని ఆ ధనవంతుడు డోరేసి కసరించుకున్నాడు. భయంతో బాధతో ఆ తల్లి రోడ్డు మీద వెళుతూ ఉంటే చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఊరు చివర ఒక చిన్న గుడిసె, తాటాకులతో కప్పబడిన గుడిసె. ఆ తాటాకులు కప్పబడిన గుడిసెలో వేలాడుతున్న ఒక చిన్న దీపము. కట్టిక పేద స్థితిలో ఉన్న కుటుంబం దగ్గరికి వెళ్దామనుకొని ఒక ఆలోచన చేసింది. అరే, ఇంతమంది దగ్గరికి నేను వెళ్ళాను, వాళ్ళే నాకు సహాయం చేయలేదు, ఇక ఈవిడ సహాయం చేసి దాన్ని మనసులో అనుకుంటానే ఎందుకైనా ఒకసారి అడుగుదాము, మనకి దిక్కు లేదు కదా, వేరే అవకాశము లేదు కదా అనుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ తడికను అలా తట్టిందంతే. ఇక మీకు తెలుసు అలాంటి తడికలు తలుపులు ఎంత గట్టిగా ఉంటాయో. అది అమాంతంగా తెరుచుకోగానే ఆ ఇంటిలో ఉన్న ఆ తల్లి ఇద్దరు బిడ్డలను వేసుకొని పడుకొని ఉంది. ఉలిక్కిపడి లేచి ఆమె దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇలా తడిచిపోయారు, ఏమైంది, ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చారు, ఏమైందమ్మా అంటే అప్పుడు ఆ తల్లి చెబుతూ ఉంది, ఏమంటే, అమ్మా పలానా ఊరు నాది, పలానా దేశం నాది, నేను వెళ్ళాలని ప్రయాణం అయిపోతూ ఉంటే ఏమీ దొరకలేదు నా ప్రయాణానికి, మధ్యలో వానబడి తడిచిపోయాను, ఈ రాత్రి కాస్త నువ్వు నన్ను ఉండనిస్తే నేను ఇక్కడ తలదాచుకొని తెల్లారిన తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పి బ్రతిమాలిందా తల్లి. దానికి ఆ ఇంటిలో ఉన్న పేదావిడే, గుణము కలిగిన ఆ స్త్రీ
మంచి మనసు చేసుకొని, అమ్మా సాటి ఆడదానిగా నీ బాధ నాకు అర్థమైంది. నా ఇల్లు పెద్ద ఇల్లేమీ కాదు, నీకు అభ్యంతరం లేదు, నేను ఉంటాను అని మీరు ఆశిస్తే నా ఇంటిలో ఒక చిన్న కుంకిలి మంచం ఉంది. కుంకిలి మంచం అంటే తెలుసా మీకు? నా 2 బిడ్డలు కూడా ఆ కుంకిలి మంచంలో పడుకున్నారు. మీరు అతిథులు గనక ఆ మంచాన్ని మీకు ఇస్తాను, మీరు పడుకొని తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పింది ఆ తల్లి. లోపల గుండెల నిండా సంతోషమైంది. వెళ్ళి ఆ మంచం మీద కూర్చుంటే చలికి తడిసింది కదమ్మా, ఒళ్ళంతా తడిచిపోయింది. నా బట్టలు మీ బట్టలు మార్చుకోవడానికి నా ఇవ్వద్దామంటే నా దగ్గర మంచి బట్టలు ఏమి లేవు కనుక మీ కడుపు నిండా ఏదైనా పెడతానని ఎతుకు చూస్తే కట్టికి పేదరికం కనుక ఆమె దగ్గర ఏమీ లేవు. ఒక గంజి కాచి వేడి వేడి గంజి ఆమె చేతికి ఇచ్చింది. ఆ తల్లి ఆ గంజి తాగి పడుకునింది. ఇక అందరూ పడుకున్నారు. ఆ ఇంటిలో ఉండే ఆ విధవరాలు మధ్యరాత్రులు లేచి, ఈ ఇంటిలో దోమలు నాకు అలవాటు, మరి ఆమె ఎట్ట పడుకుందంటే ఆమె నిజంగానే దోమలకి పడుకోలేకపోతుంది, దోమలు కొడుతునేసరికి. ఆ తల్లి మంచి మనసు చేసుకుని పోయి ఆ తల్లికి ఇసురుతూ ఉంది. అమ్మ పడుకోండి మీరు. ఒక గంట సేపు ఇసిరింది, పడుకునింది ఆవిడే. తెల్లారేసరికి 5 అలాగా ఆ ప్రాంతంలో ఆ ఇంటి ఆమెకి మెలకు వచ్చి లేచి చూచింది ఆవిడ్ని. ఆవిడ లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని బయటకు వచ్చి అటు ఇటు అటు ఎతికింది. ఇంటితో చుట్టూతో ఎతికింది కానీ ఎక్కడ కూడా ఆవిడ కనపడలేదు. అసలు రాత్రి వచ్చిన ఆవిడే మంచి ఆవిడ లేదంటే దొంగ ఆవిడే? చెప్పబెట్టకుండా పోయింది ఏమిటివిట అని మనసులో సంకోచించి, ఒకవేళ దొంగదైతే నా దగ్గరే ఉందో దోచుకోవడానికి, ఆ ఇంట్లో ఉన్న గ్లాసులు తేపాయలు ఏమైనా తీసుకుపోయిందేమో అనుకొని దబదబా ఇంటిలోకి వెళ్ళిపోయింది. అన్నీ ఉన్నాయి, కనీసం కృతజ్ఞత అన్న లేదు ఆవిడికి అని బాధపడతా ఉండి బయటకు వస్తే అల్లంత దూరాన ఒక భయంకరమైన శబ్దం వస్తూ ఉంది. ఏంటి ఆ శబ్దం అంటే గుర్రపు శబ్దాలు, గుర్రపు బండ్ల శబ్దాలు, సైనికుల యొక్క శబ్దాలు వినపడతా ఉన్నాయి ఆవిడికి. ఏంటిలా అని బయటకు వచ్చి చూస్తే అక్కడ ఇక్కడి నుంచి వేగంగా వస్తున్న గుర్రపు బండ్లు అన్నీ కూడా ఆమె ఇంటి ముందు ఆగి ఆ గుర్ర బండిలోంచి ఒక మహారాణి గారు దిగి వచ్చి, తల్లి ఈ బండి లోపల నీకు కావలసిన బంగారము, వెండి, నీకు కావలసిన బహుమానాలు దండిగా నేను తీసుకొచ్చాను, మీరు తీసుకోండి అని అంటే ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా, నేను ఎవరిని, నాకెందుకు ఇస్తున్నారు ఇవి, నేనేం చేశాను మీకు అని అంటూ ఉంటే అప్పుడు ఆ పేద విధవరాలికి రాణిగారు చెబుతున్నారు, రాత్రి మారువేషంలో పిచ్చిదానిలా ఒంటరిగా తిరిగింది నేనే. ఎవరి అయినా సహాయం చేసే గుణం ఉంటుందేమో, ఎవరికైనా మంచి మనస్సు ఉంటుందేమో అని తెలుసుకోవాలనిపించింది నాకు రాజ్యంలో. అందుకే ఇంటింట తిరిగాను, కానీ నీలాంటి గొప్ప మనస్సు ఎవరి దగ్గర కానరాలేదు. కనుక నా మనసు ఉండబట్టలేదు నువ్వు చేసిన చిన్న మేలును బట్టి. అందుకనే మీకు కావలసిన ప్రతి దాన్ని కూడా తీసుకొచ్చాను. ఇదిగో ఈ ఇంటిని కూడా నేను తీసేసి నీ కొరకు ఒక మంచి ఇంటిని నేను కడుతూ ఉన్నాను. ఆవిడెవరో తెలుసా? ఇంగ్లాండ్ మహాదేశపు మహా గొప్ప రాయనైనటువంటి విక్టోరియా మహారాణి గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడకి కాస్త చోటిస్తేనే, ఆ రాణిగారిని కాస్త పట్టించుకుంటేనే, ఆ రాణిగారు ఆ ఇంటికి పోతేనే ఆ ఇంటికి గొప్ప మార్పు కలిగింది. విప్లవాత్మకమైనటువంటి గొప్ప మార్పు, అభివృద్ధి, సహాయము అన్నీ కూడా ఆ కుటుంబానికి కలిగాయి. నా ప్రియమైన దేవుని సంగమా, విక్టోరియా మహారాణి కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారు, ఆమె కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడైన యేసు ప్రభులు వారు బహుశా ఒకవేళ నీ ఇంటికి నా ఇంటికి వస్తే మన ఇల్లు ఎంత గొప్పగా దీవించబడతాయో, మన ఇల్లు ఎంత గొప్పగా ఆశీర్వదించబడతాయో, మన ఇండ్లు ఒక చిన్నపాటి పరలోక రాజ్యముగానే మార్చబడుతుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈరోజు ఏ ఇంటికి పోయి చూసినా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బాధలు కనపడుతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో
ఆర్థికపరమైన బాధలు. సంపాదిస్తుంటారు భార్యాభర్తలు, ఒళ్ళొంచి కష్టపడి పని చేస్తుంటారు. ఒకరి తర్వాత ఒకరు పొలానికి వెళ్ళి, ఒకరి తర్వాత ఒకరు ఉద్యోగానికి వెళ్ళి, ఒకరి తర్వాత ఒకరు వ్యాపారానికి వెళ్ళి కష్టపడి పని చేస్తున్నారు. ఏదో కూడబెట్టి కాస్తంత నెమ్మదిగా బతుకుదామనుకోండి. కానీ మీకు తెలుసా, ఏ ఇంటికి పోయినా ఎక్కడ డబ్బులు దొరికితే బాగుండని ఆర్థికపరమైన పరిస్థితుల్లో చితకబడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఆర్థికపరమైన పరిస్థితిలో బాధపడుతున్న వారికి సహాయం ఎక్కడి నుంచి దొరికిద్ది? ఎవరొచ్చి వారి ఇంటికి మార్చగలుగుతారు? ఎవరొచ్చి వారికి సహాయం చేయగలుగుతారు అంటే లోకములో ఎవడూ లేడు. ఒక్కొక్క ఇంట్లో అప్పుల సమస్యలు. పత్రాలు చూసినప్పుడల్లా అన్నం తినబుద్ధిగా ఉంది. తీసుకొచ్చిన పత్రాల వైపు చూసినప్పుడల్లా, అవి గుర్తొచ్చినప్పుడల్లా మనసులో చెలరేగే యుద్ధము మామూలుగా ఉండదు. ఎంత అయిందో వడ్డీ, అసలే కట్టలేకపోతున్నాను, వడ్డీ కట్టలేకపోతున్నా, అవి రెండు పెరిగి ఇంత అయి కూర్చున్నాయి. నా ఒంటిలో బలము లేదు, నా ఇంటిలో శక్తి లేదు, సంపాదించేదానికి దోవలు లేవు. ఎట్లా మారితే నా కుటుంబ పరిస్థితులని ఒక్కొక్క కుటుంబంలో అప్పుల గురించిన బెంగ, బాధ దయానికముగా కనబడతా ఉంటుంది. ఇంకొక కుటుంబంలోకి పోతే రోగాల బెడద. భర్తకి ఏదైనా రోగం వచ్చింది అని అంటే తల్లడిల్లిపోతూ ఉంటుంది భార్య. ఆ భర్త రోగము పోకపోతే ఎన్ని మందులు వాడినా, ఎన్నిసార్లు హాస్పిటల్కి తిరిగినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ రోగము తగ్గి వచ్చి మనిషిని కుదిపేస్తూ ఉంటే ఆ కుటుంబంలో ఉన్న భార్యకు, పిల్లలకు తల్లడిల్లిపోతూ ఉంటుంది ప్రాణము. సో కొన్ని కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. భర్తకు పోయిన తర్వాత భార్యకు సమస్య, భార్యకు పోయిన తర్వాత పిల్లలకు సమస్య, పిల్లలకు పోయిన తర్వాత ఇంట్లో వారికి అందరికీ ఒకరి వెంట ఒకరికి సమస్యలు వచ్చి, ఒకరి వెంట ఒకరికి రోగములు వచ్చి ఎవ్వరు చూపించుకునే దీనస్థితిలో పడి, ఈ రోగానికి చూపించుకునేంత డబ్బులు మా దగ్గర లేవు, ఈ రోగాన్ని చూపించుకునేంత నయం చేసుకునేంత శక్తి సామర్థ్యం మా దగ్గరికి లేదు, ఎవరు మాకు సహాయం చేయరు అని తల్లడిల్లిపోతున్న జీవితాలు, కుటుంబాలు ఎన్నెన్నో. మరి కొన్ని కుటుంబాల్లో ఎదిగిన పిల్లలు కనవస్తూ ఉంటారు. వాళ్ళను చూస్తూ, వాళ్ళ బ్రతుకులు చూస్తూ కన్నీళ్లు పెట్టే తల్లిదండ్రులు. వీడు దేనికి పనికి రాకుండా అయ్యాడు, దే విషయంలో ఎదగలేకుండా అయిపోయాడు. చదువు సంధ్యలో అబ్బలేదు, పని అబ్బలేదు, సమాజంలో ఎలా మాట్లాడాలో తెలియదు, సమాజంలో ఎలా తిరగాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. నేను బ్రతికునున్నాళ్ళు సరే, నేను చనిపోయిన తర్వాత నా బిడ్డల భవిష్యత్తు ఏంటో అని, బిడ్డల భవిష్యత్తు గురించి, వాళ్ళ జీవితాల గురించి తల్లడిల్లే తల్లిదండ్రులు, కుటుంబాలు ఎన్నున్నాయో లోకములో. ఎదిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే సత్తా స్తోమత లేక, ఎదిగిన పిల్లలకు సంబంధాలు చూసే ఆ పరిస్థితి దొరక్క, ఎక్కడ ఏ సంబంధాలు సరిపోక, ఆ ఎదిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఒక బాధతోటి, ఒక కృంగుదలతోటి నలిగిపోతున్న తల్లిదండ్రులు ఎంతెంతమందో. ఇంకొక కుటుంబంలో బంధాలతోటి బాధ. కట్టుకున్న భర్త బాగా చూసుకుంటాడు, కట్టుకున్న భర్త బాగా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడని తల్లిదండ్రులను విడిచిపెట్టి పెళ్ళాడింది. ప్రేమించాల్సిన భర్త, ఆదరించాల్సిన భర్త, అర్థం చేసుకోవాల్సిన భర్త అమానుషముగా అనుమానంతో భార్యను కొట్టుతూ ఉంటే, అనుమానిస్తే చీటికి మాటికి తిడతా ఉంటే, అనుమానించి చీటికి మాటికి అరుస్తూ ఉంటే, ఈ భర్త ఎప్పుడు మారుతాడో, నా ఇల్లు నరకంలోంచి ఎప్పుడు బయటపడిద్దు అని ఏడ్చే తల్లులు లేకపోలేదు సమాజంలో. 200 సంపాదిస్తాడు, 300 రూపాయలు తాగడానికి ఖర్చు చేస్తాడు. తాను సంపాదించిన డబ్బే కాకుండా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని రూపాయి అప్పులు చేసి సమాజంలో కుటుంబానికి విలువ లేకుండా తన త్రాగుడు కొరకు, వ్యసనాల కొరకు, అలవాట్లు, సుఖాలు తీర్చుకునే దాని కొరకు కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా త్రాగుడు మీద పడిపోయి కుటుంబాన్ని నలగొడుతున్న భర్తలను చూసుకొని నా కుటుంబం ఎప్పుడు మారిద్దో అని ఏడ్చే తల్లులు, భార్యలు ఎంతమందో. ప్రేమగా చూసుకోవాల్సిన భర్త, ప్రేమగా మాట్లాడాల్సిన భర్త పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయి, పరాయి స్త్రీ సహవాసములో పడిపోయి, ఆమెతో మాట్లాడి ఆమెతోనే ఉండిపోయి వదిలేసిన బ్రతుకులు, ఒంటరితనంలో వేదన పడుతున్న బ్రతుకులు. భర్త వస్తాడో తెలియదు, రాడో తెలియదు, ఈ బ్రతుకు ఏమైపోయిందో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో
నలిగిపోతున్న కుటుంబాలు ఎంత భయంకరమో. సరిగ్గా ఉండాల్సిన వాళ్ళు సరిగ్గా ఉండట్లేదని కొన్ని కుటుంబాల్లో బంధాలు గుర్చిన బాధ. నా భర్త నాతో బాగుంటే అదే 10,000, నా భార్య నాతో బాగుంటే అదే 10,000, నా పిల్లలు నా మాట బాగుంటే వింటే అదే 10,000 అనుకుని తల్లిదండ్రులు ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలోకి వెళ్ళినా ఇలాంటి బాధలు కష్టాలు కనబడుతూనే ఉన్నాయి. మరికొంతమంది డబ్బు ఉంది, ధనము ఉంది, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తుండే తెలియని ఒక నెమ్మది లేక, లోపల పరిశుద్ధత లేక, హృదయంలో సంతోషము లేక, మనసుకు విశ్రాంతి లేక భారకమైన జీవితాల్లో జీవిస్తూ ఒకసారి దేవుడు నన్ను తలుచుకొని నా కుటుంబాన్ని పలకరిస్తే బాగుండు, ఈ నెమ్మది లేని పరిస్థితులు దూరం చేస్తే బాగుండు అనుకునే కుటుంబాలు. మరికొందరి బ్రతుకుల్లో ఒంటరితనం. కట్టుకున్నవాడు చనిపోయాడు, ఆదరించాల్సిన పిల్లలు దూరం అయిపోయారు, ఒంటరిగానే ఇంటిలో ఉండిపోతున్నాను, నా అనుకునే దిక్కు ఎవరు లేరు. నడుముల నొప్పులు వచ్చినా, మోకాళ్ళ నొప్పులు వచ్చినా, జ్వరముతో పడుకున్నా, తలనొప్పితో పడుకున్నా, ఆకలితో పడుకున్నా, ఆయాసంతో పడుకున్నా, ఎలా పడుకున్నా నన్ను పలకరించి నాకు సహాయం చేసేవారు లేరు అని తల్లడిల్లే ఒంటరితనంతో నలిగిపోయే కుటుంబాలు మరికొన్ని కుటుంబాలు. ఇలా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వేదన, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క బాధ. ఎవరికి చెప్పుకుంటే పోతాయో అర్థం కాక, ఎవరి దగ్గరికి వెళితే పోతాయో తెలియక, మనిషి కఠినముగా మార్చబడి, మనసు కఠినముగా తయారయ్యి కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి చాలామందికి ఏడ్చి. ఎవరిని సహాయము అడగాలో తెలియక, సహాయము చేస్తారు అని నమ్ముకున్న మనుషులే, తోడుగా ఉంటారని నమ్ముకున్న మనుషులే, నీడగా ఉంటారని నమ్ముకున్న మనుషులే తమ ఇష్టానుసారంగా వదిలేసి ఒంటరితనాన్ని గడుపుతున్న కుటుంబాలు ఎన్నో మరెన్నో. అడుగుతున్నా ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ, ఏ సమస్యతో సతమతమవుతున్నావో నాకు తెలియదు, ఏ ఇరుకులో నువ్వు కూరుకుపోయావో నాకు తెలియదు, ఏ ఇబ్బందుల్లో నువ్వు నలిగిపోతున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల వల్ల నీకు నిద్ర సరిగా లేదో నాకు తెలియదు, ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయో నాకు సరిగా తెలియదు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుకు అవి తెలుసు. ఈ తెలిసే ఈ మాట నీతో చెబుతున్నాడు ఏమిటంటే, నువ్వు అందరిని పిలిచావు కానీ నీ ఇంటికి నాకెందుకు చోటు లేదంటున్నాడు దేవుడు. ఎందుకంటే అన్నీ చేయగలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి మనము పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అన్ని చేయగలిగిన దేవుడికి విలువ, గౌరవం, మర్యాద, భక్తి చేయటం మానేసి మనుషుల్ని బ్రతిమలాడటం, మనుషుల శక్తిని ఆశ్రయించటం, మనుషుల బలాన్ని ఆశ్రయించటం, మనుషుల ధనాన్ని ఆశ్రయించటం, మనుషుల యొక్క బలగాన్ని ఆశ్రయించటం మొదలుపెట్టినంత కాలము నీ కుటుంబము ఎప్పటికీ కూడా పైకి రాలేదన్నది వాస్తవం ప్రియులారా. ఈరోజు పుట్టెడి కన్నీళ్లతోటి, దుఃఖముతోటి, బాధతోటి, శ్రమతో ఇక్కడ కూర్చుంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇంటికి ఎవరు వచ్చినా ఏమీ జరగలేదేమో, అధికారులు వచ్చినా మారలేదేమో, బంధువులు వచ్చినా మార్పు చెందలేమో, తోటివారు వచ్చినా నీ కుటుంబంలో ఏ పెను మార్పు రాలేదేమో, కానీ నా దేవుడు చెబుతున్నాడు, ఒక్కసారి నేను తలుపు యొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను, మీ ఇంటిలోనికి రావాలి అని. ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిస్తే నేను వాడి ఇంటిలోనికి వస్తాను, వాడితో కలుస్తాను, వాడితో కలిసి భోజనము చేస్తాను. 2 చేతులెత్తి బిగ్గరగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఒకవేళ దేవుడు మన ఇంటికి వచ్చి మనతో కలిసి భోజనం చేస్తే జరిగే సంభవాన్ని నేను బైబిల్లో ఒకసారి చూపిస్తాను. అబ్రహాము అనబడిన ఒక ఆయన ఉన్నారు బైబిల్లో. ఆయన జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ ఒక్కటి కొదువ ఆయనకి జీవితంలో ఉండిపోయింది. ఏమిటో తెలుసు, అది తనకి గర్భఫలము లేదు. అందుకనే ఒక చోట దేవుడి మీద ఇసుక్కున్నాడు ఆయన. చదివి వినిపిస్తాను చూడండి ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయం 2 వచనాలు నేను చదువుతాను, మీరు నోటితో చెప్పండి. అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఏమని చెప్పాడు? నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అబ్రహాం,
నేనే నీకు కేడము, నేనే నీకు తోడు, నేను నీకు తోడు ఉండగా నీకు ఎవడు ఎదురు ఉండనే ఉండడు, నేను నీకు కేడము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని గొప్ప వాగ్దానాలు చేస్తున్న సమయంలో అబ్రహాం మనసు ఎలా ఉందో తెలుసా? ఎన్నిస్తే ఏవయ్యా నాకు, ఎన్నిస్తే ఏమి నాకు, నా కుమారుడు, ఒక్క కుమారుడు కూడా నాకు లేడే. ఈ రోజుల్లో అసలు అట్లాంటి వాగ్దానాలు మనకిస్తే, నిన్ను ఆశీర్వదిస్తాను, అత్యధికంగా హెచ్చిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెబుతున్న ఆ సమయంలో ఎవరైనా సరే ఎన్నిచ్చినా ఏమిటయ్యా నాకు అది లేదని అనగలుగుతామా? నిజంగా లేవండి. ఎంత ఆశీర్వాదం ఇచ్చినా కానీ తీసుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఎవ్వరము కూడా వద్దు అని చెప్పం. కానీ అబ్రహాం గారు ఏమంటున్నారు తెలుసా? ఎన్నిచ్చినా ఏముందయ్యా, నాకు డబ్బు ఉంటేమి, ధనం ఉంటేమి, పలుకుబడి ఉంటేమి, అధికారం ఉంటేమి, హోదా ఉంటేమి, నా ఆస్తి విస్తరిస్తే ప్రయోజనం ఏంటి? నాకు వారసుడు ఒక్కడు కూడా లేడు. నా ఒక్క బాధ అదే. నువ్వు అన్ని బాధలు తీరుస్తున్నావు, కానీ తీర్చాల్సిన బాధను మాత్రము మర్చిపోతున్నావని అడిగాడు అబ్రహాము. బహుశా ఇక్కడ కూర్చున్న వారిలో ఇలాంటి ఒక మనస్సు ఉందేమో. దేవుడు నాకు అన్నీ చేసినా నేను అడిగి ఆ ఒక్కటే చెయ్యట్లేదు, అన్నీ ఇస్తున్నా దేవుడు నేను కన్నీరు కార్చే ఏడ్చి ప్రార్థన చేసి ఆ ఒక్క సమయంలోనే, ఆ ఒక్క విషయంలో నాకు సహాయం చేయట్లేదని బాధపడి నిరుత్సాహపడే వాళ్ళు ఇక్కడ ఉండి ఉండొచ్చు. మీరు నమ్మండి, అబ్రహాము కూడా అలాంటి నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఒకసారి పరలోకం నుంచి 3 దేవదూతలు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 దేవదూతలు అబ్రహాము ఇంటి వైపుగా వచ్చారు. అబ్రహాము వారిని కనుగొని, మీరు వినాలి దేవుని వాక్యం, వారి దగ్గరకు పోయి వంగి నమస్కారం చేసి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఒక్కసారి నా ఇంటికి మీరు రండి. నీ దాసుని మీద మీకు కటాక్షం కలిగితే, నా మీద దయ చూపించాలని మీకు ఆశ ఉంటే దయచేసి మీరు నా ఇంటికి రండి అని 3 దేవదూతలను ఆహ్వానించాడు అబ్రహాం. ఆ 3 ఎవరో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుడైన యేసుక్రీస్తుల ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దాసుని మీద కటాక్షం నీకు కలిగితే దయచేసి మా ఇంటిలోనికి రండి అని ఎవరిని ఆహ్వానించాడో తెలుసు అబ్రహాము? దేవుణ్ణి. ఆ ఇంటిలోకి వెళ్ళిన ఆ 3 అబ్రహాము గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఏమన్నారో తెలుసా? ఆ మాట మీకు చదివి వినిపిస్తాను, చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనము. మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. కొట్టని బిగ్గరగా చెప్పండి. వాగ్దానము చేశాడు దేవుడు. అబ్రహామా, నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, సమస్త జనముల కంటే నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కానీ ఆ ఆశీర్వాదము ఆశగానే మిగిలింది, కానీ నెరవేరిన కాలము దొరకలేదు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని అబ్రహాము ఇంటిలోనికి ఆహ్వానించాడు, యేసు ప్రభు వారు అబ్రహాము ఇంటిలోనికి వెళ్ళాడు. ఇంటిలోకి వెళ్ళినప్పుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? అబ్రహామా, ఇన్ని రోజులు జవాబు కొరకు ఎదురు చూసావు, మంచిదే. ఈరోజు నేను చెబుతున్నాను, మీదిటికి ఇదే రోజుకి నీ ఇంటిలో నీ కుమారుడు ఉంటాడు. కొట్టండి గట్టికి చప్పట్లు. ఎందుకు ఈ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపించానంటే, సంవత్సరాలు తరబడి జరగని కార్యము యేసు ప్రభుల వారు అబ్రహాము ఇంటిలోకి వెళ్ళగానే జరిగింది. అబ్రహాము యేసు ప్రభుల వారిని ఇంటిలోనికి ఆహ్వానించిన మీదటే ఆ గొప్ప కార్యము జరిగింది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడికిన మన ఇంటిలోనికి చోటిస్తే, దేవునికైనా మన ఇంటిలోనికి ఆహ్వానము పలికితే నిశ్చయముగా సంవత్సరాలు తరబడి కరుడు గట్టి మనల్ని పీడిస్తున్న సమస్యలు యేసు నామములో దూరం అయిపోతాయి. నిన్ను పట్టి వేధిస్తున్న రోగము యేసు నామములో స్వస్థత కలుగుతుంది. నీ మూసిన గర్భము యేసు నామములో తెరవబడుతుంది. నీ ఆశీర్వాదానికి అడ్డుగోడలుగా నిలబడిన నీ శాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి.
ఆశీర్వాదములకు నీ కుటుంబము పైకి లేవనెత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. బాగుందయ్యా. అబ్రహాము కంటే దేవుడు కనపడ్డాడు. అబ్రహాము కంటే యేసు ప్రభుల వారు ముగ్గురుగా కనపడ్డారు కనుకనే పోయి వెళ్ళి పిలుచుకొచ్చుకున్నాడు. బాగానే ఉంది. మరి నాకు అలా కనబడితే, నాకు కూడా దేవుడు అలా కనబడితే నేను కూడా పోయి పిలుచుకొచ్చుకునేవాడిని అని అనుకునేవారు ఇక్కడ కొంతమంది. నేను చెబుతున్నాను, యేసు ప్రభు వారు మీ ఇంటికి ఎలా వస్తారో తెలుసా? వాక్యము ద్వారా. ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన నీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నప్పుడు ఆయన చేసే హెచ్చరికలు, ఆయన చేసే వాగ్దానాలు, ఆయన చెప్పే మాటలను హృదయంలోకి తీసుకుని విశ్వసించి ఆ హృదయంలో ఆ మాటలను ఎవరైతే ఇంటిలోనికి మోసుకొని వెళతారో వాక్యమై ఉన్న దేవుడు వారితోటి ఆ ఇంటిలోకి వెళతాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళిన తర్వాత భోజనము చేసి నిశ్చయముగా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అడుగుతున్నాను మీలో చాలామందిని, ఎన్నో ఏండ్లగా వాక్యం వింటున్నారు, మీరు ఎన్నో ఏండ్లగా వాక్యాన్ని ఇక్కడ కూర్చొని ఆలకిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా వాక్యాన్ని శ్రద్ధగా ఏ ఆలోచన లేకుండా విని మూటగట్టుకొని పోయి దేవుడు నాతో ఇది మాట్లాడాడు, ఈరోజు ఇది చేస్తున్నాడు, ఈరోజు నమ్మితే ఇది జరిగిద్ది, సాయంత్రంలోకి ఇది జరిగిద్దేమో అని ఎదురు చూసిన వాళ్ళు ఒక్కళ్ళైనా? ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నన్నే హెచ్చరించాడు, నా బ్రతుకునే హెచ్చరించాడు, నాతోనే సూటిగా మాట్లాడాడు కనుక ఈరోజు దేవుడు ఇక అద్భుతం చేస్తాడేమో, ఇక నేను అడిగింది ఇస్తాడేమో, ఈరోజు 9ంటికి ఇస్తాడో, 10ంటికి ఇస్తాడో, 11ంటికి ఇస్తాడో అని ఎదురు చూసి విశ్వసించిన వాళ్ళు ఎవరైనా? మనమన్నీ వినేదాకే. ఇక్కడ వింటాం, ఇక్కడ వదిలిపెడతాం, ఇక్కడ పాడతాం, బయటికి పోయి మర్చిపోతాం, ఇక్కడ ప్రార్థిస్తాం, బయటికి పోయి క్రైస్తవుడిని మర్చిపోతాం. అందుకే మన బ్రతుకుల్లో సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాము, కానీ ఆయన బలాన్ని మాత్రం కలిగి లేము. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాము, సకలము చేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాము, ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించగలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము, కానీ ఆయనలో ఉన్నవి ఏవి మనం పొందుకోలేకపోతున్నాము. కారణం ఏమిటంటే ఆయన మాట వింటున్నాము, కానీ హృదయంలో ఆయనకు చోటు ఇయ్యటం లేదు. బయటికి పోగానే నీ బలాన్ని నువ్వు నమ్ముతున్నావు, బయటికి పోగానే నీ పొలాన్ని నువ్వు నమ్ముతున్నావు, బయటికి పోగానే నీ ఉద్యోగాన్ని నువ్వు నమ్ముతున్నావు, బయటికి పోగానే నీ వ్యాపారాన్ని నువ్వు నమ్ముతున్నావు, బయటికి పోగానే నీ పరిస్థితులే నువ్వు నమ్ముతున్నావు, నీ బంధువులే నువ్వు నమ్ముతున్నావు, నీ స్నేహితులే నువ్వు నమ్ముతున్నావు. కానీ ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడిన దేవుడు ఏ విధము చేతనైనా ఆ రోజు అబ్రహాముకు సహాయం చేశాడు, ఆ రోజు సంసోను జీవితంలో కార్యము చేశాడు, దావీదు జీవితంలో కార్యము చేశాడు, దానియేలు జీవితంలో కార్యము చేశాడు. అలాంటి గొప్ప దేవుడే నేను ఆరాధిస్తున్న నేటికి ఉన్న దేవుడు. ఆయన ఈరోజు నాకు కూడా చేస్తాడు. నమ్మిన వాళ్ళు ఎక్కడున్నారు? మనకి నమ్మకం రావాలంటే నూనె పుయ్యాల, నమ్మకం రావాలంటే నూనె పుయ్యాల, నమ్మకం రావాలంటే కచ్చిపులు ఇయ్యాల, నమ్మకం రావాలంటే మోకాలు లేపియాల, నమ్మకం రావాలంటే ప్రదక్షిణాలు చేపియాల. ఇలా ఉంటుంది మన విశ్వాసం. నూనెల మీద పని చేయదు విశ్వాసం, కచ్చిపుల మీద పని చేయదు విశ్వాసం. నికార్సుగా వాక్యాన్ని నమ్మి గుండెల్లో పట్టుకొని వెళ్ళు. వాక్యమై ఉన్న దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు ఎత్తి చెప్తాం హల్లెలూయా. యేసు అబ్రహాము ఇంటిలోకి వెళ్ళగా సంవత్సరాలుగా మూయబడిన శారా గర్భము ముసలితనమందు కూడా తెరవబడింది. కారణము తెలుసా? యేసుకు వారు చోటిచ్చారు. అయ్యా, ఈరోజు ఆయన కూడా నా ఇంటిలోకి రావాలి అని ఆశపడితే, ఆయన కూడా నా ఇంటిలోనికి వచ్చి నన్ను దీవించాలి అని ఆశిస్తే, ఈ విన్న వాక్యాన్ని ప్రతిరోజు గుండెలో పెట్టు.